ఇప్పటి వరకు మధుమేహాన్ని పూర్తిగా నయం చేసే మందు ఎక్కడా కనుగొనబడలేదని ఆయన అంటున్నారు. నేను అడిగేదేమిటంటే, ఈ వైద్య ప్రపంచంలో ఈ మధుమేహ వ్యాధికి, ఈ డయాబెటిస్ ని క్లియర్ చేయడానికి తదుపరి అభివృద్ధి ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది సార్. CCRAS అంటే సెంట్రల్ కౌన్సిల్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ లో 25 ఏళ్లుగా చాలా మంది డాక్టర్ల ద్వారా రీసెర్చ్ చేసి ఈ ఆయుష్ 82 టాబ్లెట్ ని తీసుకువచ్చాము. అంతేకాకుండా ఈ మధుమేహాన్ని పూర్తిగా నియంత్రించడానికి మన ఆయుష్ 82కి NRDC అంటే నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇలా అన్ని సర్టిఫికేట్లు పొందిన NRDC, అదేవిధంగా CCRAS వీటి సర్టిఫికేట్లన్నీ పొంది మన మధుమేహాన్ని పూర్తిగా నియంత్రించగలిగేదే మన ఆయుష్ 82 టాబ్లెట్. ఇక మధుమేహం గురించి చింతించకండి. భారత ప్రభుత్వానికి చెందిన CCRAS సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ వైద్య బృందం తయారు చేసిన మధుమేహాన్ని పూర్తిగా నియంత్రించగల ఏకైక మాత్ర ఆయుష్ 82. ఒక మాత్ర ధర ₹5 మాత్రమే. ఎటువంటి దుష్ప్రభావాలు లేవు. వెంటనే ఆర్డర్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నారని కాలర్స్ చూశారు కదా, వాళ్ళు తమ ప్రశ్నలను మిమ్మల్ని అడగాలని కోరుకుంటారు. మీ దగ్గర చాలా సమాధానాలున్నాయి. మేడం నమస్కారం. నమస్కారం సార్. మేడం, నా వయసు 56. సరే దాదాపు ఈ షుగర్ కోసం ఒక 2 ఏళ్లుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. సరే ఇప్పుడు ఇటీవల పరీక్షించుకుంటే 350 అని ఉంది. సరే. మరో సమస్య ఏమిటంటే ఒక పుండు వచ్చింది. అది చాలా కాలంగా మానడం లేదు మేడం. ఏవేవో మందులేసి చూశాను, ఏది తగ్గలేదు. దీనికి ఏదైనా మంచి మార్గం ఉంటే చెప్పండి మేడం. ఇప్పుడు చాలా మందికి చూస్తే డయాబెటీస్ ఉన్నప్పుడు కాలికి దెబ్బ తగులుతుంది, బైక్ మీద వెళ్తున్నప్పుడు లేదా కింద పడిపోయినప్పుడు రాయి ఏదైనా గుచ్చుకుంటుంది. సో ఆ పుంట ఏమవుతుందంటే మనకు పెద్దదవుతూనే ఉంటుంది, తగ్గదు. సో దీన్నే డయాబెటిక్ వూండ్ అని అంటాం. ఏమిటంటే వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేసి చూస్తే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కాలేజ్ చెప్పినట్లు 354, 400 ఇలాగే ఉంటుంది. సో దానికి ట్రీట్మెంట్ తీసుకోరు, కేవలం పుండుకే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో అలా ఉన్నప్పుడు మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా పుండు మానదు. మందులు తీసుకుని మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ని తగ్గించినప్పుడే ఆటోమేటిక్ గా మనకు పుండు కూడా తగ్గడం మొదలవుతుంది. ఖచ్చితంగా ఆయుష్ 82 టాబ్లెట్ తీసుకున్నప్పుడు మన షుగర్ లెవెల్ క్రమంగా నార్మల్ రేంజ్ కి రావడం మొదలవుతుంది. ఆటోమేటిక్ గా మన షుగర్ లెవెల్ తగ్గినప్పుడు మన పుండు కూడా తగ్గుతూ రావడం మొదలవుతుంది. సరే డాక్టర్, నేను షుగర్ కి కొన్ని మందులు తీసుకుంటున్నాను. వాటితో ఆయుష్ 82 టాబ్లెట్ తీసుకోవచ్చా, లేక సైడ్ ఎఫెక్ట్ వస్తుందా? ఖచ్చితంగా తీసుకోవచ్చు సార్. తీసుకున్నప్పుడు మన షుగర్ లెవెల్ ఆటోమేటిక్ గా తగ్గడం మొదలవుతుంది. ఈ టాబ్లెట్ లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇవన్నీ మనకు మూలికల ద్వారానే తయారు చేయబడ్డాయి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా రావు.